ఫ్రెండ్స్, మేమైతే షిరిడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు పాప వాళ్ళ ఇంట్లో ఉండి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మన గార్డెన్లో ఏమేమి కూరలు ఉన్నాయి అని చెప్పి ఇవాళ మార్నింగ్ అయితే కూరగాయలు కోద్దామని వెళ్ళేసరికి చక్కగా గంగబాయల కూర ఎంత వచ్చిందో చూడండి. ఇది మనం ఒక్కసారి మనకి మనసు అనిపించి తినాలి అనుకున్నా కానీ ఇది మార్కెట్లో అస్సలు దొరకదనమాట. ఇంత చక్కటి గంగబాయల కూర ఎంత బాగుందో చూడండి. మన గార్డెన్లో అయితే వచ్చేసింది. ఇక దాని తర్వాత ఇది కూడా అనమాట కాశీ బచ్చలి కూడా ఇది రేర్ అనమాట. ఇలా మన ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళు తప్ప ఎక్కువ మార్కెట్లో ఎక్కడా కూడా కనిపించదు. అప్పుడే దీనికి విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పప్పులోకి ఉంటుంది అని చెప్పి నేను ఇలా అయితే కోసుకొని వచ్చాను. ఇంకా చూసారు కదా, గోంగూర కూడా చక్కగా తెల్ల గోంగూర అనమాట. ఇలా మన గార్డెన్లో వచ్చేసింది. దీన్ని కూడా కోసాను. ఇంకా దొండకాయలు మీకు తెలుసు కదా, దొండకాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా. మనము వెళ్ళే రోజు కేజీ దొండకాయలు కోసుకొని వెళ్ళాము. ఇంకా తర్వాత ఆ రోజు కర్రీ చేసుకున్నాం అనమాట. ఇంకా 4 వంకాయలు కూడా వచ్చేసినాయి. భలే ఆనందం అనిపించిందండి. చూసారు కదా, కొంచెం కొంచెమే ఉన్నా కానీ గార్డెన్లో చక్కగా 4 రకాల అంటే 3 ఆకుకూరలు 2 కూరగాయలు 5 రకాల కూరలు అయితే ఈరోజు నేను హార్వెస్ట్ చేశానండి. ఇది మాకు మనం ఒక రోజుకి 1-2 కూరలు వండుకుంటే 2 డేస్ చక్కగా వండుకోవచ్చు. లేదు ఒక కర్రీ చేసుకుంటే 5 రోజులు మనకైతే గార్డెన్లో వచ్చిన కూరలన్నీ కూడా మనకి 5 డేస్ అయితే సరిపోతాయి. అది మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఇలా మనకి ఎన్ని రోజులు అనేది వస్తాయి. నాకైతే మంచిగా అనిపించిందండి గార్డెన్లో చక్కగా. ఇంకా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా మనకి బోలెడు కూరగాయలు అయితే మనం చక్కగా మన గార్డెన్లో తీసుకోవచ్చు. నా సంతోషాన్ని మీతో కూడా ఇలా నేనైతే ఆనందాన్ని సెండ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి గంగబాయల కూర చట్నీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.